దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను అని ఒక తీర్మానం చేసుకోండి. కీర్తన 1-2 వచనంలో, దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రమున ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలించే చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనిదంతయు, మీరు చేసే మంచి పనులన్నీ సఫలమవ్వాలని ఆశపడిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అది ఎప్పుడు సాధ్యమంటే వాక్యం ధ్యానించినప్పుడు జరుగుతుంది. ద్వితీయోపదేశకాండం 28:1-15 వచ్చిన వరకు, ఈ నా మాటలు శ్రద్ధగా విని వాటికి లోబడి వాటిని అనుసరించిన యెడల ఈ దీవెనలన్నీ నీ పైకి వచ్చి ప్రాప్తించునన్నాడు. మరి క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 14:15 ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా ఆజ్ఞలు గైకుంటాడన్నాడు. యోహాను సువార్త 14:23 ఒకడు నన్ను ప్రేమించినట్లయితే వారు నా ఆజ్ఞలు గైకుంటారు. మరి ఆజ్ఞ అతిక్రమమే పాపం కనుక క్రొత్త నిబంధనలో ప్రభు చెప్పిన మాటలు పాటించండి, అవి మీకు దీవెనకరంగా ఉంటాయి. మూడవదిగా రాసుకునండి, అంటే మొదటిగా లేచారు, ప్రార్థన చేశారు. రెండవదిగా వాక్యం ధ్యానించారు. మూడవదిగా ఏం చేయాలి? రోజు వాకింగ్ లేదా సింపుల్ ఎక్సర్సైజ్ చేస్తాను అన్నవారు చేయి దేవునికి స్తోత్రం చెప్పండి. ముచ్చట్లు మానేయమన్నాడు, ముచ్చట్లు వద్దన్నాడు. ముసలోళ్ళు మాట్లాడుకున్నట్టుగా ముచ్చట్లలోకి వెళ్ళకండి, వ్యాయామం చేయండి, ఎక్సర్సైజ్ చేయండి అన్నాడు. షుగర్లు, బీపీలు కంట్రోల్లో ఉండాలని వారు చేయొద్దండి. కంట్రోల్లో ఉండాలి, నా షుగర్ అంటే కరెక్ట్ లెవెల్లో ఉండాలి, బీపీ లెవెల్స్లో ఉండాలి అన్నవారు ఈ సంవత్సరం మొదటి రోజు నుండే తెల్లారి లేవండి, ప్రార్థన చేసుకుని వచ్చేయండి. ఇక్కడ ఒకవేళ ఎర్లీగా వస్తే ఆ చివరి నుండి ఆ వెనక గ్రౌండ్ వరకు రౌండ్లు వేయండి, ఒక 7 సార్లు తిరగండి. ఇక్కడే మీకు ఒక 6,000 వరకు నడిచేస్తారు. ప్రార్థన చేసుకుని రోజు నడవడం ప్రారంభించండి. ఇంట్లో నాకు స్థలం లేదండి, ఎక్కడ నడుస్తాను, నేను లేడీని కదా, లేడీస్ రోడ్డు మీదకి వెళ్ళి నడవలేము కదా అని చెప్పింది సహోదరి. అయితే ప్రార్థన చేస్తానమ్మా, నాకు అన్ని ఒళ్ళొప్పులండి. అమ్మ వ్యాయామం చేస్తావు, చేయనండి. వాళ్ళ పాప చెప్పింది, మా అమ్మ ఎప్పుడు ఆ సోఫా మీద అతుక్కొని కూర్చుంటుంది, లేవదు. వద్దమ్మా, లేమ్మా, నడవమంటే కదలదు. టీవీ ఛానల్ తర్వాత ఛానల్ మారుస్తూ ఉంటుంది. యూట్యూబ్లు చూడడం రాదు ఆమెకి, టీవీ చూస్తుంటుంది, ఛానల్ మారుస్తూ ఉంటుంది. ఏం చూస్తుందమ్మా అంటే టీవీ 9 చూస్తుంది, తర్వాత టీవీ 5కి వెళ్తుంది, తర్వాత ఈటీవీ 2కి వెళ్తుంది, తర్వాత నేరాలు ఘోరాలకి వెళ్తుంది, తర్వాత పోలీస్ ఫైల్, క్రైమ్ వాచ్ ఆ పాప చెప్తుంది, ఇవన్నీ చూస్తుంది. మరి రాత్రి మీ అమ్మకి నిద్ర పడుతుందంటే రాత్రి 4 సార్లు వేస్తుందట, కేకలేస్తుందట, భయం వేస్తుంది, చచ్చిపోతున్నట్టున్నాండి. అందుకే బాగా చూడు నేరాలు ఘోరాలు, రాత్రిపూట అన్నీ వచ్చి పడతాయి నీ మీద, అంటే కలవరం వచ్చేస్తుంది. నువ్వు చూడాల్సిన దేవుని వాక్యం, ప్రార్థన. కనుక నువ్వు ఏం చూస్తున్నావో జాగ్రత్త అని ప్రభు చెప్పాడు, ఏం వింటున్నావో జాగ్రత్త అన్నాడు. నువ్వు వినేది, నీవు మాట్లాడేది, నువ్వు చూసేది నీ మీద ప్రభావం చూపిస్తుంది. కనుక ఖచ్చితంగా లేచి ఉదయకాలం మంచిగా ఒక గ్లాస్ నీళ్ళు తాగండి, చేయి చూపించండి. లేవగానే ఒక గ్లాస్ నీళ్ళు తాగండి, ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి. ఆ తర్వాత వాక్య ధ్యానం అయిన తర్వాత, స్తుతించిన తర్వాత వెంటనే మీరు లేచి నడవమన్నాను. ఆమె చెప్పింది నన్ను నడవలేనని. అయితే మీ ఇంట్లో ఉన్న, అవునండి ఇల్లుంది, ఇంటి మేడ మీదకి వెళ్ళి నడవమన్నాను. మాది అపార్ట్మెంట్ అండి, మేడ మీదకి ఎక్కలేనని చెప్పింది. అమ్మో అన్నిటికీ కారణాలు చెప్తుందని చెప్పాను. మీ ఇంట్లో ఉన్న మీ బెడ్రూమ్లో మంచం ఉంది కదమ్మా, ఉందండి, మజ్జిగ నెట్టు, ఆ మజ్జిగ నెట్టి 116 సార్లు తిరుగు మంచం చుట్టూ. అలాగైనా నడుస్తావు. 116, 120 అని నేను అందులో ఏది ఉందంటలా, ఆమె నడవాలని చెప్పాను. నడవండి. 170 సంవత్సరాలకి ఆయుష్ మాది అని చెప్పిన మోషే సినాయి కొండెక్కి దిగి ప్రజలు నడిపిస్తూ అరణ్యంలో నడుస్తూ 120 సంవత్సరాలు బతికే కృప దేవుడు ఇచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించగలరా? ప్రైజ్ ది లార్డ్. మరి 170కే పోతాను ఆయన, 108 దాకా బతకలేని దేవుడు కృపనిచ్చాడు. ఆయన కాలు సత్తువు తగ్గలేదు, కంటి చూపు తగ్గలేదట. ఎంతమంది నా కోసం కూడా ప్రార్థన చేస్తారు, ప్రభా మీ దాసులు సేవ చేస్తున్నారు, కంటి చూపు తగ్గొద్దు, ఆరోగ్యం బాగుండాలని వారు చేయొద్దండి, ప్రార్థన చేయండి. మా కొరకు చేయండి. శైలపాల్ గారు ప్రార్థన చేస్తాను, వారు చేయి చూపించండి. మీ అమ్మగారి కొరకు, ప్రైజ్ ది లార్డ్. మరి మా కుటుంబం కొరకు, మీ కొరకు, మీ పిల్లల కొరకు మేము ప్రతినిత్యం ప్రార్థిస్తున్నాం. అందరూ ఆయుష్వంతులు దీర్ఘ ఆయుష్ను పొందుదురుగాక. అంటే నేను 120 ఉండాలని నేనే హాస్పిటల్, ప్రభు రాకడొస్తే వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాకడొస్తే ఎప్పుడైనా రెడీ అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పటి వరకు దేవుని పిలుపు వచ్చేదాకా సేవ చేస్తాను, వారు చూపించండి, చేయి చూపించండి. ఎస్, దేవుని పనిలో ఉందాం. నెక్స్ట్ రాసుకునండి. 4వదిగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను, వాళ్ళు చేయి చూపించి ఎస్ అని వారు గట్టిగా ఎస్ అని చెప్పండి. విల్ యూ డూ దాట్? ఎఫెసీ పత్రిక 5:16 రిడీమ్ యువర్ టైమ్ ఫర్ గుడ్ థింగ్స్. అంటే మన సమయాన్ని వ్యర్థమైన వాటికి, వేస్ట్ వాటికి కాకుండా మంచి వాటికి వాడుకోండి. మంచి విషయాలు, మంచి నేర్చుకోవడానికి, మంచి పలకడానికి, మంచి వినడానికి, మంచి చదవడానికి, మంచి చూడడానికి, మంచి సాయం చేయడానికి
మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుందరుగాక ఈ నూతన సంవత్సరంలో. 5వదిగా రాసుకునండి, మంచి ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకుంటాను, జంక్ ఫుడ్ మానేస్తాను వారు. ఎస్ అన్నవారు గట్టిగా చేయొచ్చు, చెప్పండి. ఎస్ ఆర్ నో? చేయి పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. నాకు వినబడలా. జంక్ ఫుడ్ మానేస్తాం అన్నప్పుడు ఎంత స్లోగా చెప్పారో. అంటే అంత ఇష్టమా మీకు జంక్ ఫుడ్? జంక్ అంటే ఏంటో తెలుసా? చెత్త. చెత్త ఫుడ్ తింటే మనం ఏమవుతాము? చెత్త అయిపోదు. కనుక చెత్త ఫుడ్లు మానేయండి. జంక్ ఫుడ్స్ అన్నప్పుడు అది ఏంటో చెప్పండి అని నన్ను అడగనక్కర్లా, మీకు తెలుసు. ఒక వ్యక్తి స్మోక్ చేస్తే ఎంత ఇబ్బందో దేహానికి. ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంతమంది తెలుసు? చేయొద్దండి. ఈ మధ్య తెలియని వాళ్ళు అంటూ ఉంటారా? అదే బంగాళదుంపలు ఆయిల్లో కాల్చిస్తారు, బాగా వేడి చేస్తారు కదా, మెక్డోనల్ అక్కడక్కడికి వెళ్ళినప్పుడు. మీకు తెలుసు కదా, చేయించు. ఇన్ని తింటే అంతేనంట. స్మోక్ చేసినోడికి ఎంత ఇబ్బందో ఇన్ని తింటే. అందులో ట్రాన్స్ ఫ్యాట్స్ అని ఉంటాయి. ఆ ట్రాన్స్ ఫ్యాట్స్ మన లివర్లోకి బాడీలోకి వెళ్ళి ఇబ్బందికరంగా మారి మన ఆరోగ్యం, మన శరీరాన్ని పాడు చేస్తాయి. కనుక ఎప్పుడో ఒకసారి తింటే ఓకే, కానీ కంటిన్యూగా మాత్రం వద్దు. అలాంటి వాటికి అలవాటు పడకండి. ఇక జంక్ ఫుడ్ అంటే ఇంకేమేమో ఉన్నాయంటే చాలా ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. వాటన్నిటిని కూడా వదిలేసేయండి. ఈ సంవత్సరం వాటిని మానేద్దాం. ఆయిల్స్ మార్చుకోండి, అవసరమైన ఆయిల్సే తీసుకోండి. మీరు ఇంట్లో వాడుతున్నట్లయితే మరి ఈ మాట గుర్తుపెట్టుకోండి, 2 రోజులకు ఒక ఆయిల్ మార్చండి. సామర్థ్యం ఉన్నవాళ్ళు, దేవుడి సామర్థ్యం ఇచ్చిన వాళ్ళు, ఒక రోజున ప్యూర్ కోకోనట్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ 2 రోజులు వాడితే, ఇంకా మిగిలిన 2 రోజులు ఆవాల నూనె తెలిసిన వాళ్ళు చేయొచ్చండి. నార్త్ ఇండియా అంతా వాడతారు, నార్త్ ఈస్ట్ అంతా. ఆవాల నూనె 2 రోజులు వాడుకోండి. ఆ తర్వాత 2 రోజులు శనగ నూనె తెలిసిన వాళ్ళు చేయొచ్చండి, శనగ నూనె వాడుకోండి. అది కూడా గానుగ దగ్గర పట్టించిన వాడుకోండి. అయితే ఏదైనా ఎక్కువ వాడొద్దు. నూనె ఎక్కువైతే మంచిది కాదు, అవసరానికి వాడుకోండి. దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇచ్చునుగాక. మీ పిల్లలందరికీ మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అవన్నీ ఏంటండి అంటే ఒక బుక్ ఒకటి తయారవుతుంది. రేపు ఆ బుక్ మీకు ఓపెనింగ్ చేస్తున్నాం. ఆ బుక్లో అనేక వివరాలు ఉంటాయి. మీరు అనేకులు ఈ సంవత్సరం ఆరోగ్యంలో అద్భుతంగా ఆత్మీయతలు ఎదిగి, ప్రార్థనలు ఎదిగి, ఆరోగ్యం కూడా డెవలప్ అవుదురుగాక. ఆమేన్. రోగులందరూ ఆరోగ్యవంతులుగా మారుదురుగాక. రాసుకునండి. మరొక మాట, 6వది, చిరునవ్వుతో దినాన్ని ప్రారంభిస్తాను, దేవుని మాటలు పలుకుతాను. సామెత 15:13లో సంతోషకరమైన మనసు ఆరోగ్య కారణము. అంటే లేచినట్టే చిరుబుర్లాడకుండా, కేకలేయకుండా, అరవకుండా, మంచమైన లేచినట్టే స్తుతించి, మీకు ఒకవేళ అమ్మున్నా, నానున్నా, ఒకవేళ భార్య ఉన్నా, హాయ్, హౌ ఆర్ యూ, గాడ్ బ్లెస్ యూ, దిస్ ఇస్ గుడ్ మార్నింగ్ అని చెప్పండి. మంచిగా చెప్పండి, గుడ్ మార్నింగ్ అని చెప్పండి. రాత్రి కసబుసులాడినా ఉదయకాలం తాసుబాములా తయారవద్దు. మంచిగా పలుకు. ఒక నవ్వుతూ ప్రారంభించు ఒక దినాన్ని. సైంటిఫిక్గా రుజువైంది ఏంటంటే, నవ్వుతూ ఉండమని ఒక 1 రోజులు కొందరిని అడిగారు. కొందరినేమో మంచి న్యూట్రిషన్ ఫుడ్ తినమన్నారు. మీకు చిరాకున్నా, కేకలేసినా, అరిచినా పర్వాలేదన్నారు. ఒక గ్రూప్ అంతా మంచి న్యూట్రిషన్ ఫుడ్ తింటూ, చిరుబుర్లు ఆడుకుంటూ, గొడవలు పడుతూ, సమాధానం లేకుండా ఉండమన్నారు. ఒక నెలంతా కనబడిన వాళ్ళని కొంచెం కరిసినట్టుగా మాట్లాడమన్నారు. అలాగే మాట్లాడారు. వీళ్ళు ఉన్నారు చూసారా, చిరునవ్వుతో స్టార్ట్ చేసిన వాళ్ళు. వీళ్ళంతా న్యూట్రిషన్ ఫుడ్ దొరకకపోయినా దొరికిన వాటిలో బెటర్ ఫుడ్ తింటూ నవ్వుతూ ఉండాలట. ఒకసారి నవ్వండి. ఎలా పెట్టండి పళ్ళు. ప్రైజ్ ది లార్డ్ అనండి. థ్యాంక్ యూ జీసస్ అనండి. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పండి. ఎక్కువగా మరి పళ్ళచ్చీలాగా ఇలా పెట్టనక్కర్లేదు. కొంచెం చిరునవ్వు. ఓకే, ఇలాగ ఒక నెలంతా ప్రాక్టీస్ చేస్తే వీళ్ళ బ్లడ్ రిపోర్ట్ 2 చూస్తే న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటున్న వాళ్ళ బ్లడ్ రిపోర్ట్లో అంత ఎక్కువేమీ అద్భుతమైన ఆరోగ్యం కనబడలేదట. కానీ చిరునవ్వుతో ఉన్నాళ్ళు చూసారా, చిరునవ్వుతో నెలంతా కూడా ప్రతిరోజు లేచి సాయంత్రం వరకు చిరునవ్వుతో ఉండమన్నారే. ఆ రీసెర్చ్లో చిరునవ్వుతో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యము చాలా సెట్ అయిందట. ఆ లెవెల్స్ చాలా బాగున్నాయి, బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి. ఆ రిపోర్ట్స్ చూసినప్పుడు ఆశ్చర్యపోయారు. అంటే మనిషి చిరునవ్వుతుంటే ఆరోగ్యం పెరుగుతుందని. నేను అడుగుతాను, చిన్నపిల్లలు ఎలా ఉంటారు చెప్పండి? నవ్వుతూ ఉంటారా, ఏడుస్తూ ఉంటారా? కంటిన్యూగా నవ్వుతూ ఉంటారు. ఏడుస్తారు, అప్పుడప్పుడు మారం చేస్తాను. మిగిలిన టైం అంతా ఏం చేస్తారు? నవ్వుతారు. అసలు చిన్న పిల్లడి దగ్గరికి వెళ్ళి అని సౌండ్ చేస్తే చిన్న చంటి బిడ్డ ఏం చేస్తారు చెప్పండి? కిలుక్కుని నవ్వుతాడు. అవునా వాళ్ళు చేయొచ్చండి. దగ్గరికి వెళ్ళి అని చెప్పిన, ఒక మైక్ తీసుకెళ్ళి అని కొడితే ఆ సౌండ్ రాగానే వాడు ఏం చేస్తాడు? ఏంటి చెప్పాలి? నవ్వుతాడు. వాడే 80 సంవత్సరాలు అయిన తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి అంటే ఏం చేస్తాడు? ఎవరా నువ్వు అంటాడు, కోపడతాడు, కేకలేస్తాడు. అవునా, తన్నబోతాడు. వినండి, నువ్వు చిన్నప్పుడు నవ్వుతూ ఉన్నప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? బోసి పళ్ళు లేకపోయినా